యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనము. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళెదను. కానీ సౌలు గురించి దుఃఖాక్రాంతుడయ్యను మరియు తన సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించబడుతూ ఉంది. దేవుడు చెప్పిన మాట వినకపోవడము, దేవుడు మనను బట్టి దుఃఖపడము. ఆనాడు సౌలు దేవుని మాట వినకపోవడం బట్టి దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి, ఎంత దుఃఖము, ఎంత వేదన. దేవుని మాటకి లోబడకపోవడము, ఆయన ఆజ్ఞ వినకపోవడం. దేవుడు మనకి ఎన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రతి విషయంలో బహు జాగ్రత్తను కలిగి ఉండాలి, హృదయశుద్ధి కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క మార్గంలో నడవాలి. ఆయన యొక్క మార్గంలో ఎలా నడవాలి, ఏ విధంగా ఉండాలో ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం వింటున్నాము, చదువుతున్నాము. వాక్యానుసారమైన బోధలు ఎన్నో కూడా ఎంతోమంది దైవజనులు బోధిస్తున్నారు. అయినను కూడా మనం లోబడక వినకపోవడం బట్టి దేవుడు మన అందరినీ బట్టి దుఃఖపడుతూ పశ్చాత్తాపమైన ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన కన్నీరు పెడుతూనే ఉంటాడు. ఒక మనిషి అంట ఒక రోజంతా కూడా తను చేసిన ఒక మంచి కార్యాలు ఉన్నట్లయితే సంతోషపడతాడంట. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో పాపానికి చోటిచ్చి పాపంలోనే ఆ దినమంతా పాపంలో నిలిచి పాపంలో జీవించినట్లయితే దేవుడంట దుఃఖపడుతూ, అయ్యో ఈ బిడ్డను నేను ఈ భూమి మీద నా కోసం నేను ఎన్నిక చేసుకున్నాను, నా మాట వినలేకపోతున్నాడని దుఃఖపడుతూ ఉంటాడంట. దుఃఖాక్రాంతుడయ్యాడంట దేవుడు సౌలుని బట్టి. సౌలుని ఏ స్థితిలో నుండి గొప్ప రాజుని చేశాడు. కానీ ఒక స్థితి రాగానే ఎంతోమంది కూడా ఆ స్థితిని చూసి గర్వించి దేవుణ్ణి విడిచి దేవుని దుఃఖపరిచేటట్లుగా చేస్తుంటారు. దయచేసి అలా చేయవద్దు. అలా చేసినట్లయితే ఏ ఆశీర్వాదం మనకు ఉండదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడి మాట వినాలి, దేవుడికి లోబడాలి. అలా వింటూ నువ్వు ముందుకు సాగు. నీ జీవితంలో ఎన్ని పొందుకుంటావో, ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలు. సౌలుని రాజుగా చేసినప్పుడు ఆ యొక్క ఎక్కడికి వెళ్ళిన విజయంతో వచ్చేవాడంట సౌలు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుడు చెయ్యవద్దు అన్నదని చేస్తున్నాడో, అప్పటి నుండి తన జీవితంలో అపచయం, ఏది జరిగించబడలేదు. ఎక్కడికి పోయినా విజయం లేదు, అపచయమే. ఆ స్థితిలో భయంకరమైన నెమ్మది లేని స్థితిగా సౌలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనము కూడా అంతే. దేవుడి మాట వింటే అన్ని విషయాలలో ఆశీర్వదించబడతావు. దేవుడి మాట వినకపోతే ఖచ్చితంగా మన జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడూ అపజయాన్ని కలిగి ఉంటాము. సాతానికి చోటు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండవద్దు. దేవుని మాట వింటూ లోబడుతూ ఆయన మాట ప్రకారం నడుస్తున్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ అబాస్టల్ ఫ్లవర్ ఈమా ఆత్మస్వరూపుడ ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన. వెస్గమోస్టల్ బికా ఫ్లవర్ ఈమా ప్రభా, ప్రతి ఒక్కరిని మాట విని లోబడి నీ మాట ప్రకారం నడుచుటకు నీ కృప సహాయం చేయండి. ప్రతి బిడ్డని ఇప్పుడే మీరు తాకండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి ప్రభా. ఈ సమయంలో బిడ్డలు ఏమి అడుగుతున్నారు ప్రభా, అడుగుతున్న ప్రతి విషయంలో అద్భుత కార్యములు జరిగించి సమస్త కార్య వేగమే నీ కృపాశీర్వాదములు దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.